ఒకప్పుడు ఉన్నతమైన భాషకి నిలయం ఆంధ్రప్రదేశ్. తెలంగాణది ఒక మాండలికం, ఇది అద్భుతంగా, ఇది ఒక రకమైన దీంట్లో మజా ఉంటుంది, ఇది వేరే. బట్ అక్కడ ఏంటంటే భాషా గాంభీర్యం ఎక్కువ. సో అందుకని ప్రామాణిక భాషగా వచ్చింది. అలాంటి ప్రాంతంలో ఇప్పటి భాష ఏంటంటే, ప్రామాణిక భాష ఏంటంటే నీ అమ్మ మొగుడు అనేది అక్కడ మొదలుపెట్టి ఆ నా కొడుకు ఈ నా కొడుకు దాకా వచ్చేసింది. ఇంకా ఏమన్నా, ఇంకా ఆడవాళ్ళని ఏమన్నా డైరెక్ట్గా తిట్టారా? ఇంకా అదే అంటే ప్రైవేట్గా తిట్టం వేరు, ప్రైవేట్గా ప్రజల ముందు కూర్చొని తిడుతున్నారు కదా సార్. పార్టీ కండువాలు వేసుకొని పార్టీ ఆఫీసుల్లో కూర్చొని పార్టీ ఆఫీసుని దేవాలయం అంటారు. నేను చాలా సందర్భాల్లో ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నా విషయంలోనే కానీ చాలా మంది ఇష్యూస్లో కూడా క్యారెక్టరైజేషన్స్ చేయటం, పర్సనల్ టార్గెట్స్ చేయటం, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒకటే అనిపించింది, అఫ్కోర్స్ అతనికి చెల్లికి తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని వాడు, ఇంక మనకి గౌరవం ఇస్తాడని ఎలా ఆలోచించాలి. నేను ఇదే మాట చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్లో కూడా చెప్పాను. నేను అది నిజం, నేను మాట్లాడేది దాంట్లో నిజం లేకపోతే ఈసారికి నా మీద ఎన్ని సిఐడి కేసెస్ ఉండాలి. నేను ఎక్కడో ఒక నిజం ఉంది కాబట్టే కంప్లీట్గా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను సార్. ఇప్పుడు తల్లి విషయంలోని చెల్లి విషయంలోనే ఆయన తీసుకునే నిర్ణయాలు, బయటికి వచ్చేదాకా అక్క చెల్లెములు అని విపరీతంగా మాట్లాడడం. మీరు నమ్మరు సార్, నేను మహిళా అధ్యక్షురాలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. అరౌండ్ 1500 కేసెస్ నేను ఈరోజు మేము చూసుంటాం. అన్ని చైల్డ్ అబ్యూజెస్, రేప్స్, మర్డర్స్. అంటే 1500 కేసులు అంటే సుమారుగా రోజుకి ఒకటి యావరేజ్ జరుగుతుంది. దీని మీద ఏందిరా మాట్లాడుతున్నారు మీరు అంటే, ఎందుకు పనికిరాని దిశ చట్టాన్ని ఒకసారి మాకు మీద కిసిరారు. అది చట్టం కాదు, చట్టం కాదు, అది చట్టం కాదు అని నిరూపించుకోవడానికి మాకు సంవత్సరం పట్టింది సార్. దిశ చట్టం ద్వారా ఉరేసేసాను హోమ్ మినిస్టర్ అనింది సుచరిత. దిశ చట్టం ద్వారా యావజ్జీవ కారాగార శిక్ష విధించామని ఒకటి పోలీస్ స్టేషన్లో చెప్పారు. పోలీస్ స్టేషన్లకి మీరు ఆ ఫోటో ఎప్పుడైనా తెప్పించుకొని చూడండి సార్. ఒకసారి బోర్డులు పెట్టారు కదా, బోర్డులు పెట్టడం కాదు సార్, రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. అవును చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇట్టా చెయ్యి ఒకటే ఉంది జగన్మోహన్ రెడ్డి, చుట్టూ ఆడవాళ్ళే. అంటే అంతమంది లేడీ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఓపెన్ చేసిన తర్వాత కూడా దానికి ఒక చట్టబద్ధత కల్పించుకోవడం పోవడం ఒక పక్కనైతే, మొన్న ప్లేనరీలోని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను చూసా దిశ చట్టం మీద, మహిళా సాధికారత మీద మాట్లాడాలంటే మాట్లాడిన ఉషా చరణ్ శ్రీ ఎవరు ఆవిడ కానీ, మా రోజా గారు కానీ, సంథింగ్ ఓ 4 ఆడవాళ్ళు మాట్లాడారండి. ఈ 4 ఆడవాళ్ళు దిశ చట్టం గురించి మాట్లాడతారేమో అని వెయిట్ చేశా, ఈగర్లీ వెయిట్ చేశా. ఏం చెప్తారు, నేను కౌంటర్ ఏమి ఇవ్వాలి అని చాలా ఎక్కువ ప్రిపేర్ అయిపోయాను నేను. తర్వాత అనిపించింది వీళ్ళకి అంత మొహాలకి నేనంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. దిశ చట్టం గురించి కానీ దేని గురించి మాట్లాడలే, జగనన్న నామస్తోత్రం తప్పించి అక్కడ ఇంకొక మాట అయితే మాట్లాడలే. దేనికి సార్, వీళ్ళకి నిబద్ధత ఉంది, దాని వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉందని మేము ఎలా అనుకుంటాం? సో ఇలాంటి ఇష్యూస్ని మేము టేకప్ చేసుకుంటున్నాం, ఇలాంటి ఇష్యూస్ మీద మేము మాట్లాడుతున్నాం. మేము మాట్లాడితే మా మీద కేసులు, లేకపోతే రోజాకి మీకు ఏమిటి అసలు గొడవ? ఇద్దరు కూడా శుభ్రంగా తయారై వస్తుంటారు కదా ఎమ్మెల్యేలుగా. అప్పుడు నువ్వు రూలింగ్లో ఉండి ఆవిడ అపోజిషన్లో ఉన్నా, ఇప్పుడు ఆవిడ నువ్వు ఓడిపోయి ఉండొచ్చు కానీ, బట్ మనుషులు నీట్గా ఉంటారు, మంచి డ్రెస్ వేసుకుంటారు, ఇద్దరు కూడా చూడముచ్చటగా ఉంటారు. ఇద్దరు ఎందుకు తిట్టుకుంటారు రోజు బాధని పడి? ఏంటి మీ ఇద్దరికి ఏంటి? సార్ ఆవిడ చంద్రబాబు నాయుడు గారి గురించి అమర్యాదగా మాట్లాడిద్దండి, నాకు నచ్చదు సార్. సిస్టమ్ గురించి అవగాహన లేకుండా మాట్లాడతారు. నేను అవగాహన ఇదమ్మా కల్పించుకొని చెప్తాను అంతే. మా ఇద్దరు వచ్చిన తగు. చాలా వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు. ఈ రోజు వరకు మాట్లాడుకోలేదు సార్. ఇప్పుడు వరకు కూడా ఏ రోజు కూడా రోజా గారు నేను మాట్లాడుకోలేదు. ఎక్కడన్నా ఎదురు బోదురు ఒకసారి అసెంబ్లీలో ఎదురుపడ్డాం. మాకన్నా మా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యారు. మేమిద్దరం మాట్లాడుకుంటామా లేదా అని వన్ టైప్ ఆఫ్ పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట అసెంబ్లీ లాబీ అంతా. ఎవరు మట్టుకు వాళ్ళని ఫోన్లు పట్టుకుని క్రాస్ అయిపోయాం. అంటే నేను ఒకసారి మాట్లాడాను సార్ ఫస్ట్ లో ఎమ్మెల్యే గారు, ఆవిడ ఎందుకు పలకరించలేదు ఏమో అనిపించింది, నేను ఇంక పలకరించలేదు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో అంటే నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి సార్. ఇప్పుడు మాట్లాడుతున్న చాలామంది లేడీస్ గురించి ఈరోజు వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు, కానీ నేను అసెంబ్లీ సాక్షిగా అలాంటి మాటలు పడ్డా. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నేను మాటలు పడ్డా. అంటే అది వాళ్ళకి ఇంకా నన్ను ఏ రకంగానూ నన్ను ఎదుర్కోలేకనాలో గర్వంగా చెప్తాను నేను. అది ఎదుర్కోలేకనాలో లేకపోతే ఇంకేమి దొరక్కనాలో క్యారెక్టరైజేషన్స్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం. బాడీ షేమింగ్ అప్పుడు చేశారు లేండి సార్, అప్పుడు చేశారు. అలాంటి అది కూడా మీకు ఉపయోగపడిందా?
ఉపయోగపడింది సార్. బాడీ షేమింగ్ చేశారని చెప్పి ఇప్పుడు సన్న కార్పస్లో తయారయ్యావా? మరి అది కూడా నేను అనేది ఏంటంటే మీలో పట్టుదలను పెంచాయి కదా. అండ్ నేను క్లియర్ చెప్తున్నా, బాధపడుకుంటే బదులు ఇప్పుడు మనకి ప్రత్యర్థులు మన మీద వేసే బాణాలు గాయపరచవచ్చు తాత్కాలికంగా, కానీ ఎఫెన్స్ కూడా నేర్పుతీగా. నేర్చుకున్నాం సార్ మేము అది మేమైతే నేర్చుకున్నాం. ఇప్పుడు మేము మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మా మీద దాడులు చేయకుండా మీరు అన్నట్టు వాళ్ళు కూడా నేర్చుకుని ఉంటే ఇప్పుడు హెల్తీ పాలిటిక్స్. బాడీ షేమింగ్ అది తప్పు, అది అన్యాయం. ఏ మనిషి అయినా బాడీ షేమింగ్ మగైనా ఆడైనా తప్పే. కానీ అది చేయటం మొలాన కదా మీలో ఇంత పట్టుదల వచ్చింది. తిండి తగ్గించుకోవటం, అన్ని జాగ్రత్తలు తీసుకుని వ్యాయామం చేసి అన్ని ఆరోగ్యం వచ్చింది, మాకు సబ్జెక్టు నేర్పిస్తున్నారు, అన్నీ వచ్చినాయి, అన్నీ నేర్పిస్తున్నారు మాకు. మరి ఎందుకు బాధ? ఎందుకు ఇంకా బాధని కాదు సార్, కాకపోతే ఏంటంటే వాడెవడు మాట్లాడడానికి మా గురించి, వాడెవడు మాట్లాడడానికి అంటే ఎవడు డబ్బులు ఇస్తే వాడి గురించి ఎవడు పడితే వాడి గురించి మాట్లాడేస్తాడా? అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే అని కాదు, డబ్బులు లేకపోయినా కానీ ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రాజకీయాల్లో ఒక పిచ్చి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఎంత కోపం ఉంటుందో, చిచ్చి పాడు చేస్తున్నాడు, లేకపోతే అతను లక్షణాలు మీకు ఎంత నచ్చవు, అంత ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఒప్పుకుంటా. ఎందుకుంటారంటే దానికి రీజన్ ఉండదు, ఎందుకు నచ్చదు అంటే దానికి రీజన్ ఉండదు. రెండు కూడా అంతే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఇది కదా. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్గా ఉంటారు. మామూలుగా పాలిటిక్స్లో వాళ్ళ నాన్నకు కూడా నాకు తెలిసి అంత స్ట్రాంగ్ లేరు. అది నిజమే సార్. అంటే ఆయన నేచర్కి తగ్గ వాళ్ళే ఆయనకి అంత స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉన్నారేమో అనిపిస్తుంది. అది మీరు చెప్పుకోండి, మేము చెప్పుకోవడం కాదు సార్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మామూలుగా పాలిటిక్స్లో ఉన్న మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం ఒక ఎత్తు, అసలు పాలిటిక్స్కే సంబంధం లేని వ్యక్తుల గురించి కూడా అసెంబ్లీ లాంటి వేదిక మీద మాట్లాడగలుగుతున్నారంటే అది ఈయనిచ్చిన లీనియన్స్ కాదా? లీనియన్స్ అంటే ఏమంది తెలుస్తుంది కదా, ఆయన ఇష్టపడతాడు అలాంటి విషయాలు. అలాంటి మాట్లాడుతుంటే కూర్చొని అసెంబ్లీలో కూర్చొని నవ్వుకుంటాడు సార్. ఎవరైనా తిడుతున్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి, కెమెరా ఒకసారి తిప్పితే ఈయన ఎంత ఆనందంగా పగలబడి నవ్వుకుంటా ఉంటాడే. మేము అలాంటి సైకో అనకి ఇంకేమంటాం సార్? మేము అనడంలో తప్పే ఉంది, నేను సైకో అనడంలో తప్పే